హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు మేతి కర్రీ తెలుసుకుందాం. అది కూడా బీన్స్ గింజలతో కలిపి చేశాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంట్లో పెంచిన మెంతికూరతో ఏ కర్రీ చేస్తానో చెప్తానన్నాను కదా. ఆలు మేతి కర్రీ, అది కూడా బీన్స్ గింజలతో కలిపి చేశాను. ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు వేసుకుందాం. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత దానిలో ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. నేను మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకున్నాను. అవి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గాయో లేదో మూత తీసి ఒకసారి చూసుకుందాం. బాగా కలుపుకొని దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అది వేసిన క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా, దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో టమాటా ప్యూరీని వేసుకుందాం. నేను చిన్న సైజువి 2 టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని వేసుకుందాం. అవి పచ్చి టమాటాలే తీసుకున్నాం కాబట్టి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. ఆ ఉల్లిపాయ ముక్కల్లో టమాటా పేస్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఆ టమాటా పేస్ట్ ఉడికిందో లేదో మూత తీసుకుని చూసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి. మరలా మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాలు దాన్ని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం బాగా ఉడికి మగ్గిందో లేదో. చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇలా వచ్చినట్లయితే బాగా మగ్గినట్టు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దానిలో బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాం. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకుందాం. ఈ కర్రీలో బీన్స్ గింజలు కూడా వేసుకుందామని చెప్పాను కదా, అవి కూడా ఈ బంగాళదుంపల ముక్కలతో పాటే వేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. బంగాళదుంప ముక్కల్ని కానీ బీన్స్ గింజల్ని కానీ ముందుగా ఏమీ ఉడికించనవసరం లేదు. ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని బంగాళదుంప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. బాగా కలుపుకొని దానిలో చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు ఉప్పు వేసుకోండి. మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి బంగాళదుంపలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత బంగాళదుంపలు బాగా మగ్గాయో లేదో మూత తీసుకుని చూసుకుందాం. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, బాగా మగ్గి బంగాళదుంపలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు దానిలో సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ వేసిన మసాలాలన్నీ మాడిపోకుండా ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం వాటర్ని చిలకరించుకోవాలి. అలా చిలకరించుకోవడం వలన ఆ ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందాం. అప్పుడు ఆ వేసిన మసాలాలన్నీ ముక్కలన్నిటికీ బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాం. అంతా ఉడికింది కదా, ఇప్పుడు దానిలో మెంతికూరను వేసుకుందాం. నా దగ్గర చిన్న మెంతికూర ఉంది కాబట్టి దాన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. పెద్ద మెంతికూర ఉన్నట్లయితే దాని ఆకులను కట్ చేసి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా కలిపి మూత పెట్టి మెంతికూర మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఆకుకూరలు ఏవైనా త్వరగానే మగ్గిపోతాయి కదా, ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం. చూడండి, మెంతికూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దానిలో మనం ఫ్రెష్ క్రీమ్ని వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పాల మీద మేగడను కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పాల మీద మేగడ ఉంటే ఆ మేగడని తీసి వేసుకుంటున్నాను. ఎవరికి ఏది అవైలబిలిటీగా ఉంటే దాన్ని వేసుకోండి. ఏది వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దానిలో సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి.
మనకు గ్రేవీ ఏ విధంగా కావాలో చూసుకొని దాన్ని తగ్గట్టుగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మెంతి కూరని బాగా మగ్గించుకుంటేనే మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది, లేకపోతే చేదుగా ఉంటుంది. చూసుకుని మగ్గించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి తేలి కర్రీ అంతా బాగా ఉడికింది కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. మెంతికూర ఫ్లేవర్తో బంగాళాదుంప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ సీజన్లో దొరికే ఈ బీన్స్ గింజలను కూడా వేసుకోవడం వల్ల ఇంకా రుచి పెరుగుతుంది. దానివల్ల తప్పక ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.